ఫస్ట్ ఒక పదానికి అర్థం చెప్పి నేను సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతాను. మావి అంటే సోదరులు దానికొక అర్థం చెప్పారు ఇలాగా. ఆవు గాని, గేదె గాని ఏదైనా ఇంటే అది దానికొచ్చినట్టు వ్యర్థ పదార్థం మావి. కాదు. దాన్ని మాయ అంటారు. ఆవు గాని, ఎద్దు గాని, అదే ఆవు గాని, గేదె గాని ఈనినప్పుడు మాయేసిందా అని అంటారు. మావి అంటే మామిడి చిగురు, మామిడి చెట్టుకి అదొక పర్యాయ పదంగా అదొక ఏమంటారంటది ఇప్పుడు సైన్స్ ప్రకారంగా కొన్ని నార్మ్స్ ఉంటాయి. కావాలంటే మీరు గూగుల్‌లో కొట్టొచ్చు. మావి అంటే మామిడి చెట్టుకి సంబంధించినటువంటి అది లేత మావి చిగురు, మామిడి పండు అని అర్థం వచ్చినటువంటి అర్థం. ఏదో మన నోటికొచ్చినట్టుగా మనం మాట్లాడుకొని వెళ్ళిపోయి బెజవాడ అంటే, బ్లేజ్ అంటే హీట్. హీట్ వల్ల అప్పుడుగా ఎవరైతే మన దేశానికి సందర్శించడానికి వచ్చినటువంటి కొంతమంది టూరిస్టులు ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఆ రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి హీట్‌ని బ్లేజ్ అంటే హీట్ కాబట్టి అది బ్లేజ్ వాడ అంటే దాన్ని ఒక బెజవాడగా వెళ్ళింది. విజయవాడ అంటే అక్కడ ఏదో ఆయన చెప్పినట్టుగా ఉంటే అదేమో జరగల. ఏదో చెప్తాడు ఆయనకి నచ్చింది ఏదో చెప్తా ఉన్నాడు. దాన్ని పక్కన పెడితే నేనేమంటానంటే సబ్జెక్ట్‌కి వద్దాం. సార్ ఇప్పుడు భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటి? ప్రతి రాష్ట్రానికి అసలు రాజధాని అని ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. దేశం మొత్తానికి ఒకే రాజధాని ఉండాలనేది ఉంది. అది అది నడుస్తూ ఉంది. కానీ ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని మనం నిర్ణయించుకుంటాం. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. ఆ రాజధాని నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్రానికే ఉంది. కేంద్ర ప్రభుత్వానికో లేదా కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిపి పార్లమెంట్లో చట్టబద్ధమైన బిల్లు పెట్టి శాస్త్రమైనటువంటి అమరావతి రాజధానిని ముద్ర వేయడానికో మీరు ఇప్పుడు చేస్తే సేమ్ ఈ రోజున మన రాజ్యాంగ సవరణ ఎలా చేస్తాం, చట్ట సవరణ ఎలా చేస్తాం, అలాగే ప్రతి దానికి కూడా అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని మనం చాలాసార్లు సవరణ చేసాం. అలాగే పార్లమెంట్లో బిల్లు పెట్టాం. అలాగే ఈ రోజున ఏమని మీరు చెప్తా ఉన్నారంటే ఇంకా శాస్త్రం ఇదే, ఎవరు కూడా మార్చలేరని. మీరు ఎలాగైతే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారో రేపొద్దున ఆయా రాష్ట్రాలు ఆ పేరు మార్చడానికి, ఆ ప్రాంతం మార్చడానికి సేమ్ ఇదే ఇంప్లిమెంటేషన్ వాడతారు. ఆ చిన్న లాజిక్ తెలీదా? చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. కానీ ప్రజలను నమ్మించాలా, అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు నమ్మించాలన్న తాపత్రయం తప్ప అంటే మీరు వాళ్ళని నమ్మించి మోసం చేయాలన్న విధానం తప్ప వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్పే వెళ్తారా? నెక్స్ట్ టైం ఎలక్షన్లకి అవసరమైతే మేము వచ్చిన తర్వాత పేరు మార్చే అవకాశం ఉందని చెప్పి వెళ్తారు ఎలక్షన్లకి ధీమాగా? మేము మళ్ళీ చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా పార్టీ కానీ ఇప్పుడు కూడా అమరావతికి మేము వ్యతిరేకం, అమరావతి రాజధాని కాదని మేము ఎప్పుడూ చెప్పాం. 3 రాజధానులు మేము తీసుకొచ్చినప్పుడు కూడా అమరావతి కూడా ఒక రాజధాని, లెజిస్లేటివ్ రాజధానిగా, క్యాపిటల్ సిటీగా అమరావతి ఉంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా వైజాగ్ ఉంది, జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీగా కర్నూలు ఉంది. ఇలాగా 3 రాజధానులు కూడా వికేంద్రీకరణ. లక్ష్మణరావు గారు అయిపోయిన పాత్రది, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. 3 రాజధానులు అనే కాన్సెప్టే లేదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఒకవేళ పేరు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడండి. ఇక 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అయిపోయింది, లేదు ఇంకా. ఇప్పుడు నేను చెప్పింది మీరు వినాలి కదా. ముగిసిపోయిన అధ్యాయమా, ముగిన అధ్యాయమా, ఏ అధ్యాయం అనేది కాలం నిర్ణయిస్తుంది. మీరు నేను మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు టాంప్ వేసుకుంటే అయిపోదు. కానీ నేనేం చెప్తానంటే ఇక్కడ అమరావతి రాజధానిలో మీకు ఇచ్చినటువంటి 39 గ్రామాల రైతులు 50,000 ఎకరాలు మీరు ఏదైతే సేకరించారో వాళ్ళకి ఇంతవరకు కమర్షియల్ ప్లాట్లు, అలాగే హౌసింగ్ ప్లాట్లు ఇంతవరకు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక రైతుకు 3 ప్లాట్లు ఇవ్వాలి, 2 హౌసింగ్ ప్లాట్లు, 1 కమర్షియల్ ప్లాట్. ఇంతవరకు ఇవ్వాలంటే సుమారు 1,35,000 ప్లాట్స్ మీరు ఇవ్వాలి. కానీ ఏ రైతుకి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి, లేదు. వాళ్ళకి మీరు లోన్లు ఇస్తూ ఉంటారు, లోన్లు పక్కన పెట్టిస్తారు. వాళ్ళకి కొవ్వులు అన్నారు, కొవ్వులు పక్కన పెట్టిస్తారు. వాళ్ళకి పెన్షన్ ఇస్తారన్నారు, పెన్షన్ పక్కన పెట్టిస్తారు. మేము గత 5 సంవత్సరాల్లో కొవ్వులని 5 సంవత్సరాలు పెంచాం. అలాగే ఆ ఏరియాలో పర్టికులర్ గా ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ 5,000కి పెంచాం. అమరావతి రాజధాని ఒక బడ్డీను రాష్ట్ర ప్రజల పైన పడకూడదని మేము ఆ రోజున ఆ విధంగా తీసుకెళ్ళాం. ఈరోజు ఏం మాట్లాడతారండి? మా యొక్క వ్యతిరేకత అమరావతి రాజధాని మీద కాదు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు దోసుకొని తినుకొని దాచుకునే విధానంపై మా వ్యతిరేకత. వాళ్ళు చేస్తున్నటువంటి అమరావతి పేరు చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి క్యాముల పైన మా వ్యతిరేకత.
దాన్ని మేము ప్రశ్నిస్తే, దాన్ని మేము అడిగితే, దాన్ని మేము ఎండగడితే మేము అమరావతి వ్యతిరేకమని మీరు చెప్తారా? కాదండి, ఇంతమంది ఏం చేశారని ఇంత మంచి మీరు కార్యక్రమాలు అది మీరు అవసరం అమరావతికి లేదు. చేస్తే అమరావతి ప్రజలు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? వినాలి సార్. మీరెవరు సార్ చెప్పడానికి వ్యతిరేకించారు? ఒకరేమో ఇంకా 3 రాజధానుల పేరు మీద వెళ్ళారు, అందుకు ఓడిపోయారు. ఎలక్షన్ 3 రాజధానుల పేరు మీద జరిగినాయా? ఎలక్షన్ అనేది 3 రాజధానుల కోసం పెట్టారు. ఎలక్షన్ లో మీరు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే అయిపోయింది. ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. సో మరికొన్ని కారణాలు ఉన్నాయంటారు. వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే, ఓకే, వన్ ఆఫ్ ద థింగ్ మాత్రం, అంతే. ఓకే, అంతేగాని మీరేమో దాన్ని accept. 3 రాజధానుల మీద ఎలక్షన్ అవ్వు. మీరు వినాలి సార్. మేము అనేది ఏంటంటే లక్ష్మీ నాకు వినండి, సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయొద్దు. నేను సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాను. నేను ఇంకా డైవర్ట్ చేయడం విధానంలో నేను రాలేదు, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. నేనేమంటాను లక్ష్మీనాథ్ గారు, ఒక ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎకరానికి 2 కోట్ల రూపాయలు దేనికి? డెవలప్మెంట్ చేయడానికి, వాటర్కి, ఎలక్ట్రిసిటీకి, అలాగే మౌలిక వసతులు అక్కడ క్రియేట్ చేయడానికి ఒక ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదేగా మా ప్రశ్న. ఇప్పటికి ఈ రోజుకి వేసిన లెక్కల ప్రకారం 2 లక్షల కోట్లు అవుతాయి. మరొక 2 సంవత్సరాలు పోతే, మరొక 5 సంవత్సరాలు పోతే, మరొక దశాబ్దం పోతే, మరొక శతాబ్దం పోతే దాని కాస్ట్ ఎంత పెరుగుతుంది? ఎప్పటికి రాజధాని అవుతుంది, ఎప్పటికి అమరావతి అనేది క్రియేట్ అవుతుంది అనేది చెప్పాలి కదా. మీరు సహకరిస్తే త్వరగా అవుతుంది ప్రజల మీద. మీరు సహకరించడం అంటే ఎవరు సహకరించేది కాదు. మీరంటే గత 5 సంవత్సరాలు, నేను అనేది గత 5 సంవత్సరాల్లో మీరు వచ్చినాక లక్ష్మణరావు గారు రాజు వచ్చినప్పుడల్లా రాజ్యాంగం సవరించాలంటే ఎట్లా సార్? ఇప్పుడు కొంత దేనికైనా కాల పరిమితి అనేది ఉంటుంది. ఇక మీరు ఇందాటి నుంచి ఆవేదన చెందుతున్న మాట వాస్తవం. ఈ అమరావతి ప్రజల గురించి మీకు ఎంత ఆవేదన ఉందో మాకు అర్థమవుతుంది. నేనేం మిమ్మల్ని ఏం అనట్లా. ఇక్కడి నుంచి ఏంటంటే అధికార ప్రతిపక్షాలు ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు వెళితే తద్వారా రాజధాని అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందుద్ది అంటున్న వాస్తవం ఉందా కాదా? వినండి సార్. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం సపోర్ట్ చేయడం పక్కన పెట్టాలి. ఇక్కడ మన రాష్ట్ర బడ్జెట్ వీళ్ళు ఏమంటారు? అమరావతి అనేది చాలా ఫైనాన్షియల్ సిటీ ఎలాగైంది సార్? ఇంతవరకు వీళ్ళు 1,00,000 ఎకరాలు సేకరించామని చెప్తున్నారు కదా. ఎన్ని వేల వందల ఎకరాలు అమ్మారు? ఎక్కడ అమ్మారు? ఏ డబ్బులతో అమరావతిని వీళ్ళు ఇంతవరకు నిర్మించారు చెప్పమనండి. చెప్పరు. 47,361 కోట్ల రూపాయలు ఇంతవరకు అప్పు చేసిన వ్యక్తులు మీరు. అమరావతి పేరు చెప్పి ఇంతవరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? 13,000 కోట్ల రూపాయలు. ఈ 13,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారు అంటే తాత్కాలికమైనటువంటి సచివాలయం, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి భవనాలు కట్టి తూతు మంత్రంగా ఇదిగో మేము కట్టామని మీరు చెప్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన 2014-2019లో 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మీరు వచ్చి